రూ. 16 కడితే చాలు ఆడవాళ్ళు బట్టలిప్పి మన ముందు కూర్చుంటారంట. అసలు ఈ డేటింగ్ యాప్స్ వెనుకున్నటువంటి స్కామ్ ఏంటండి? భయంకరమైనటువంటి యాప్స్ ఏదైనా జరుగుతుందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా యువకులు ఈ ట్రాప్లో పడుతున్నారు. డేటింగ్ యాప్స్, ఫ్రెండ్స్, దోస్త్, కమ్యూన్ ఇలాంటి పేర్లతో రకరకాల యాప్స్. ఏదైతే ఈ యాప్స్లో పడ్డారంటే మీరు ఒక విష వలయంలో చిక్కుకున్నట్టే. అమ్మాయిలు ముఖ్యంగా రాత్రిపూట 9 గంటల తర్వాత ఈ డేటింగ్ యాప్స్లో సివియర్గా ఉంటాయి. ఇందులో కానీ అమ్మాయిలు బట్టలు ఇప్పుకొని ఒకరికొకరు బట్టలు చూపించుకుంటూ ఒక మానసిక పైశాచిక ఆనందాన్ని పొందుతారు. మానసిక వ్యభిచారం చేసుకుంటూ యాప్స్ని ముఖ్యంగా యువకుల జేబును గుల్ల చేస్తున్నాయి ఈ యాప్లు. దీని మీద ఒక అధికారిక నియంత్రణ లేకపోవడం వల్ల పెచ్చు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 16-17 ఏళ్ళ దగ్గర అమ్మాయిల దగ్గర నుంచి 45 అంటే గృహస్థులు పెళ్లి అయిపోయినటువంటి అమ్మాయిలు, సింగిల్గా ఉన్నటువంటి ఉమెన్స్ టార్గెట్ చేసుకుంటూ చేస్తున్నారు. ఇక్కడ ఒకరికొకరు పరిచయాలు ఉండవు, ఒకరి నెంబర్లో ఒకరు కాంటాక్ట్ చేసుకోరు. కానీ యాప్స్లో మాత్రం ఆ యొక్క ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది. ఎవరి పరిచయాలు ఎవరికి ఉండవు, రకరకాల దొంగ పేర్లతోటి, దొంగ ఫోన్ నెంబర్లతో కాంటాక్ట్ ఉంటాయి. అవన్నీ కూడా ఇంటర్నెట్ ఉన్నటువంటి ఆ కాంటాక్ట్ నెంబర్లతో అప్రోచ్ అవుతారు. ఇక్కడ అబ్బాయిలు ముందుగా ట్రాప్ గురవుతారు. ఆడియో కాల్స్ చేసుకుంటే రూపాయి అని చెప్పి, వీడియో కాల్స్ చేస్తే ₹16 నుంచి ₹150, ₹200 కూడా పర్ మినిట్ ఉన్నటువంటి ఛార్జెస్ చేస్తారు. ఇక్కడ మానసిక వ్యభిచారం అని చెప్పాను. ఇది అఫీషియల్ ఒక ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది. దీని మీద సజ్జనారాయణ కూడా రీసెంట్గా మాట్లాడడం కూడా జరిగింది. మేము కూడా ఒక కమిటీ వేసుకుని తిరుగుతున్నాం, అడ్వకేట్స్ కూడా. ఇలాంటివి పెరిగిపోతున్నాయి డేటింగ్ యాప్స్లో. ముందుగా ఉచ్చులోకి లాగుతారు, అమ్మాయిలు తమ యొక్క అంగాంగ ప్రదర్శన చేస్తుంటారు. ఒక్కొక్కటి ఇప్పుతుంటే ఒక్కొక్క రేటు మాట్లాడుకుంటారు. ఇది వాళ్ళ మధ్య ఒక రకమైన ప్రాస్టిట్యూషన్, ఒక వ్యభిచారానికి ఈ ప్లాట్ఫామ్స్ అనేవి పచ్చి బూతు వ్యవహారాలతోటి పచ్చిగా మానసికంగా మాట్లాడుకుంటూ ఒక తెలియనటువంటి ఒక ట్రాప్లోకి అబ్బాయిలు నిరికిస్తారు. ఆ అబ్బాయి యొక్క స్టేటస్ కనుక్కుంటారు. ఆ అబ్బాయిల యొక్క న్యూడ్ ఫొటోస్ చూపించి థర్డ్ పార్టీ నుంచి మీకు కాల్స్ వస్తాయి. ఇమీడియట్గా మీరు నిన్న మాట్లాడిన ఫోన్స్ విషయంలో కానీ ఆ బూతు మాటలు, ఆ చేసినటువంటి మీ న్యూడ్ ఫొటోస్ చూపిస్తూ డబ్బులను గుంచే ప్రయత్నం చేస్తున్నాయి యాజమాన్యాలు. గుర్తుపెట్టుకోండి, బి అలర్ట్. ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోకండి. ఈ యాప్స్ బాధితులైతే కింద స్క్రోల్తోనే మనం కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మనం వాటికి ఒక లీగల్ రెమెడీ అయితే ప్లాన్ చేద్దాం. ఇదందరం కూడా ఎవరైనా బాధితులు ఉంటే 1930-1930 ఈ నెంబర్కి కాల్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళు దీన్ని కేసు తీవ్రంగా ఉంటే పట్టించుకుంటారు. దీని మీద విచారణ కూడా జరుగుతుంది. రోహన్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి.